హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 19వ అధ్యాయం 11వ స్కందంలో 6వ శ్లోకం నుంచి చూద్దాం. 5 శ్లోకాలు మనం నిన్న చూసాము. ఈ అధ్యాయం వచ్చేసి ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి. ఓకే, సో మనకున్నటువంటి జ్ఞానము అనేటువంటి దాని యొక్క పరమ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఒకవేళ ఏ జ్ఞానం అయితే మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళట్లేదో, ఏ జ్ఞానం అయితే మనకి కృష్ణుడి యొక్క ప్రేమని, కృష్ణుడి యొక్క సేవని ఇవ్వడం లేదో, ఆ జ్ఞానము లౌకిక జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనము ఉండదు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఓకే, సో ఈరోజు ఇంకా జ్ఞానానికి సంబంధించి జ్ఞానంలో పరిపూర్ణతని సాధించాము, పర్ఫెక్షన్ సాధించాము అంటే ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ ఈరోజు చూద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం, జ్ఞానం ఎందుకు కావాలి అని అంటే, జ్ఞానం లేకపోతే మనము మూఢభక్తి చేసినట్లు అవుతుంది. మనం చేసేటువంటి భక్తి సాధన దృఢంగా సంకల్పం తీసుకొని చేసే అంత జ్ఞానం మనకి అవసరం. ఓకే, లేదు అని అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తే దానికి మనం డీవియేట్ అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది, నాస్తికులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనల్ని మన ఆధ్యాత్మిక మార్గం నుంచి తప్పించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మనం కౌంటర్ చేయడానికైనా కానీ మనకి జ్ఞానం అనేటువంటిది అవసరం. ఓకే, ఈరోజు 6వ శ్లోకం చూద్దాం. 6వ శ్లోకం శిరీష మాతాజీ. జ్ఞాన హరే కృష్ణ. విజ్ఞాన యజ్ఞేన మామిష్ట్వాత్మానమాత్మని జ్ఞాన విజ్ఞాన యజ్ఞేన మామిష్టాత్మానమాత్మని సర్వయజ్ఞపతిం మాం వై సంసిద్ధిం మునయోగమన్. సర్వయజ్ఞపతిం మాం వై సంసిద్ధిం మునయోగమన్. పూర్వము మునులు సర్వ యజ్ఞపతి నగు ఎల్లరి హృదయముల యందలి పరమాత్ముని గను నన్నెరిగి జ్ఞాన విజ్ఞాన యజ్ఞము ద్వారా తమ యందు నన్ను ఆరాధించి ఉండిరి. ఆ విధముగా నన్ను చేరిన వారై వారు పరమసిద్ధిని పొందిరి. హరే కృష్ణ ప్రభుజీ. మునులు సర్వయజ్ఞపతిగను ఎల్లరి హృదయం లేదలి పరమాత్మునిగను నన్ను ఎరిగి జ్ఞాన విజ్ఞాన యజ్ఞము ద్వారా తమ యందు నన్ను ఆరాధించి ఉంటిరి. ఆ విధంగా నన్ను చేరిన వారై వారు పరమసిద్ధిని పొందిరి. ఓకే, సో చివరికి మునులు అంటే బాగా తత్వజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, సో అలాంటి తత్వజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవాను సర్వయజ్ఞాలకి పతిగానే భావించారు. అలానే వాళ్ళు కూడా యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం ఏమి యజ్ఞం వాళ్ళు చేసింది? జ్ఞాన యజ్ఞం, జ్ఞాన విజ్ఞాన యజ్ఞం. ఎప్పుడైతే మనం ఏదైనా సరే భగవంతుడి సంతృప్తి కోసం చేస్తామో అది యజ్ఞం అవుతుంది. ఓకే, ఏదైతే మనం మన సంతృప్తి కోసం చేస్తామో అది కర్మకాండ అవుతుంది. అది మనము భగవంతుడి యొక్క సంతృప్తి కోసం చేస్తున్నాము అంటే చివరికి జ్ఞానం యొక్క లక్ష్యం కూడా భగవంతుడు అనేటువంటి భావనలో మనం గనక జ్ఞానాన్ని గనక సముపార్జించాలి అని ప్రయత్నం చేస్తే ఆ జ్ఞానం కూడా జ్ఞాన యజ్ఞమే అవుతుంది. ఓకే, కాబట్టి మునులు ఎవరైతే వాళ్ళ యొక్క జ్ఞాన లక్ష్యం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకుని చేశారో, తత్వజ్ఞానాన్ని తత్వ విచారణ ఏదైతే చేశారో దాని వలన వాళ్ళు పరమసిద్ధిని పొందగలిగారు. అంటే పరమసిద్ధి అంటే ఇంకా అంతకు మించి పొందడానికి ఇంకేమీ లేదు. పర్ఫెక్షన్ అనమాట, 100% పర్ఫెక్షన్. నెక్స్ట్ 7వ శ్లోకం సునీత మాతాజీ. త్వయుద్ధవాశ్రామతియస్త్రివిధో వికారో హరే కృష్ణ ప్రయతి త్రివిధో వికారో మాయాంతరాపతతి నాధ్యపవర్గయోర్యన్ మాయాంతరా పతతి నాద్యపవర్గయోర్యత్ జన్మాధయోస్య యధైమి తవ తస్య కిం స్యూమ్. జన్మాదయోస్య యదమి తవ తస్య కిం రాధ్యం తయోర్యధసతోస్తి తదేవ మధ్యే. రాధ్యంతయోర్యదసతోస్తి తదేవ మధ్యే. భావము: ఉద్ధవ, దేహము త్రిగుణమయమగు మనస్సు నిన్ను ఆశ్రయించి ఉండును, కాని ఆది లేదా చరమ అస్తిత్వము లేనివై కేవలము వర్తమానమునందే గోచరించినవి కనుక అవి వాస్తవమునకు మాయ అయ్యున్నవి.
కనుక పుట్టుక పెరుగుదల ఇతరముల సృష్టి పోషణము క్షీణించుట మరణించుట అనేది వివిధ దేహావస్థలకు నీ ఆత్మతో ఎట్టి సంబంధం ఉన్నది. ఈ వివిధావస్థలు కేవలం దేహమునకు సంబంధించినవి. గతమునందు అవి లేవు, చరమముగా ఉండబోవు. దేహము కేవలము వర్తమానమునందే నెలకొని ఉండును. భాష్యము: అడవిలో నడుచుచున్న వ్యక్తి త్రాడును చూచి సర్పమని భావించడం ఉపమానముని ఇచ్చట వసగవచ్చును. వాస్తవముగా త్రాడే ఉన్నప్పటికీ పాము కూడా వేరే ఎక్కడో ఉన్నప్పటికీ ఇటు భావన మాయ అనబడును. ఒక వస్తువును వేరొక వస్తువుతో తప్పుగా గుర్తించుటయే మాయా అను పదము సూచించును. దేహము కొంతకాలము నెలకొని ఉండి పిదప అదృశ్యమగును. దేహము పూర్వము లేదు, భవిష్యత్తులో ఉండదు. అది కేవలం నామమాత్రముగు వర్తమానమున క్షణభంగురముగా అస్తిత్వమును కలిగి ఉండును. అట్టి దేహముతో లేదా మనస్సుతో మనము మిథ్యాతాదాత్మ్యమును పొందినచో మాయను తయారు చేసుకుని వారగుదుము. అమెరికా దేశస్థుడను, రష్యా దేశస్థుడను, చైనీయుడను, మెక్సికో దేశస్థుడను, నల్లవాడిని, తెల్లవాడిని, పురుషుడను, స్త్రీను, సామ్యవాదిని, పెట్టుబడిదారులను వంటి భావములను కలిగి అట్టి ఉపాధులనే శాశ్వత స్వరూపమని తలచువాడు నిక్కముగా లోతైన మాయలో ఉన్నట్టి వాడే అగును. అటువంటి వ్యక్తి స్వప్నంలో వేరొక దేహమునందు వర్తించువానిగా తనను గాంచునట్టి నిద్రపోవు వానితో పోల్చబడును. మహోన్నత స్థితిని బడయుటకు ఆధ్యాత్మిక జ్ఞానమే సాధనమని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి తెలిపి ఉన్నాడు. అట్టి జ్ఞానమును ఆ దేవదేవుడు ఇప్పుడు స్పష్టంగా వివరించుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, సో ఏదైతే మార్పులకి లోనవుతుందో భౌతికమైనటువంటి ఏ పదార్థమైనా సరే 6 రకాల మార్పులకి లోనవుతుంది. జన్మించడం, తర్వాత దాని పోషణము, దాని క్షీణించటం, మరణించటం, ఈ లోపల పెరుగుదల, ఇతరుల్ని సృష్టించటం. ఓకే, ఈ విధంగా 6 రకాల మార్పులకి దేహము అనేటువంటిది లోనవుతుంది. దేహమే కాదు, ఏదైనా సరే 6 రకాల మార్పులకి లోనవుతుంది. ఏదైతే ఇన్ని రకాల మార్పులకి లోనవుతుందో అది భౌతికం. ఈ మార్పులు లేనటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆధ్యాత్మికం. ఇప్పుడు మన శరీరంలో ఇలా మారేది ఉంది, మారనది ఉంది. ఏది మారుతుందో అది మనం కాదు, ఏదైతే మారదో అది నిజమైనటువంటి మనం. ఆత్మకి దేహానికి మధ్య తేడా ఇదే. ఆత్మలో ఎలాంటి మార్పు లేదు, కానీ దేహంలో ఈ 6 రకాల మార్పులు ఉన్నాయి. అంటే ఏదైతే మనం నిన్న చూసామో అది ఈరోజు లేదు. మనం ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో అది మనకి రేపు ఉండదు. అంటే అదేంటి అలా అంటున్నారు, శరీరంలో మీరు మార్పులు వస్తాయి అంటున్నారు, కానీ నేను నిన్న ఉన్నాను, ఈరోజు ఉన్నాను, రేపు కూడా ఉంటాను కదా అనుకోవచ్చు. నిజానికి మనము నిన్నటికి ఈ రోజుకి మారిపోయాం. నిన్నటి మనం కాదు, ఈరోజు మనం. నిన్నటి మన శరీరం వేరు, ఈరోజు మన శరీరం వేరు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి కణాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరంలో కొన్ని కణాలు చచ్చిపోయాయి నిన్న, మళ్ళీ కొత్త కణాలు సృష్టింపబడ్డాయి. కాకపోతే ఒక్కసారే అన్ని కణాలు చచ్చిపోయి ఒక్కసారే అన్ని కణాలు సృష్టించబడితే మన రూపంలో మార్పు కనిపిస్తుంది. కానీ ఏవో కొన్ని చనిపోయాయి, కొన్ని పుట్టాయి. అంటే శరీరంలో మార్పు అనేది వచ్చేసింది. అందుకనే మనము మామూలుగా చూస్తే సైన్స్ ప్రకారంగా కూడా ఒక సుమారుగా ప్రతి కణం యొక్క ఆయు పరిమాణం 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ప్రతి 8 సంవత్సరాలకి మన బాడీలో 8 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏ కణము ఉండదు, భౌతికమైన కణము ఏది ఉండదు, అన్ని కొత్త కణాలే. అందుకని 8 సంవత్సరాల క్రితం ఫోటోకి ఇప్పుడు ఫోటోకి మధ్య తేడా చూస్తే కంప్లీట్ తేడా ఉంటుంది, కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. మనం గుర్తుపట్టలేనంతగా ఉంటుంది తేడా. అందుకని ఇలా మార్పులకు లోనయ్యేటువంటిది భవిష్యత్తులో ఉండదు, ఇంతకు ముందు కూడా లేదు, వర్తమానంలో మాత్రమే ఉంది. ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో అది ఇప్పుడే ఉంది, అది ఇంతకు ముందు లేదు, భవిష్యత్తులోనూ లేదు. అలాంటి దానితోటి మనం శాశ్వత సంబంధాన్ని కలిగి ఉన్నాము అని మనం భావనలో ఉన్నాం. ఆ శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులు ఏవైతే ఉంటాయో, అశాశ్వతమైనటువంటి శరీరానికి ఉన్నటువంటి ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం జీవిస్తున్నాం. ఓకే, కాబట్టి మనల్ని మనం నిజంగా గుర్తించకుండానే మనం జీవిస్తున్నాం. మనం ఎవరు, మనం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఏం చెయ్యాలి, మన లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి దాన్ని తెలుసుకోకుండానే మనం పూర్తి జీవితాన్ని సంతృప్తిగా జీవిస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఉంటున్నాం. ఓకే, సో అది ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతుంది.
అందుకనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కృష్ణుడికి తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఏదైతే నీ శరీరం ఉందో అది ఇంతకు ముందు లేదు, మళ్ళీ భవిష్యత్తులో ఉండదు. కాబట్టి నువ్వు ఈ శరీరం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఉద్ధవుడు ప్రశ్నించబోతున్నారు. ఏం అడుగుతున్నారో చూద్దాం. ప్రమీల మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ శ్రీ ఉద్ధవ ఉవాచ జ్ఞానం విశుద్ధం విపులం యతైత జ్ఞానం విశుద్ధం విపులం యథైత ద్వైరాగ్య విజ్ఞానయుతం పురాణం ద్వైరాగ్య విజ్ఞానయుతం పురాణం ఆఖ్యాహి విశ్వేశ్వర విశ్వమూర్తే ఆఖ్యాహి విశ్వేశ్వర విశ్వమూర్తే త్వద్భక్తి యోగం చ మహద్విమృగ్యం త్వద్భక్తి యోగం చ మహద్విమృగ్యం. శ్రీ ఉద్ధవుడు పలికను, విశ్వేశ్వర విశ్వమూర్తి, విశుద్ధమైనది, పురాతనమైనది, సహజముగానే వైరాగ్య విజ్ఞానములను కలిగించినదినకు జ్ఞాన విధానమును నాకు వివరింపుము. మహాత్ములు అన్వేషించడి ఈ జ్ఞానము నీ ఎడ ప్రేమ భక్తిని వర్ణించునట్టిది. భాష్యము. సంసార చీకట్లను దాటగలిగిన వారు మహత్ అంటే మహనీయులని పిలువబడుదురు. విశ్వచేతనము లేదా విశ్వ నియంత్రణము వంటి గౌణ విషయములను అట్టి మహనీయుల అవధానమును భగవత్ సేవ నుండి దూరము చేయజాలవు. మహనీయులకు వ్యక్తులకు పురాతన లక్ష్యము ధ్యేయమునైనట్టి నిత్య ధర్మమును గురించిన జ్ఞానమును శ్రీ ఉద్ధవుడు వినగోరుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. నిత్య ధర్మము అనేటువంటిది ఏమిటి అనంటే, ఏదైతే ఈ శరీరాన్ని మనం పొందక ముందు మనం ఏ స్థితిలో ఉన్నామో అది నిత్య ధర్మం. ఓకే, శరీరాన్ని పొందిన తర్వాత మనం అనుకుంటున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో అది నిత్య ధర్మం కాదు, అది మనం కల్పించుకున్నటువంటి ధర్మాలు. అందుకని కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. అంటే మామేకం శరణం వ్రజ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నిత్య ధర్మం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మామేకం శరణం వ్రజ అంటే నన్ను ఆశ్రయించు అనేటువంటిది కాకుండా మిగిలింది ఏదైనా సరే అది నిత్య ధర్మం కాదు. ఓకే, అయితే ఇక్కడ ఉద్ధవుడు ఒక విషయాన్ని అడుగుతున్నారు. ఏమని అనంటే, ఓకే నువ్వు భౌతిక జ్ఞానం, ఏది శరీరానికి సంబంధించిన జ్ఞానం భౌతిక జ్ఞానం అని అంటున్నావు, అది ఓకే. ఏ జ్ఞానం ద్వారా అయితే నీ పట్ల ప్రేమ కలుగుతుందో ఆ జ్ఞానము భౌతిక జ్ఞానం కాదు, ఆ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞాన యజ్ఞము అంటే ఏ జ్ఞానం ద్వారా అయితే కృష్ణుడి పట్ల ప్రేమ కలిగే విధంగా ఉంటుందో ఆ జ్ఞానాన్ని సముపార్జించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది జ్ఞాన యజ్ఞం. ఆ జ్ఞానాన్ని ఆచరించటం ద్వారా మనం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో అది విజ్ఞాన యజ్ఞం. ఓకే, సో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఆచరించాలి. తెలుసుకొని ఆచరించకపోతే లాభం లేదు. ఓకే, తెలుసుకోవాలి, ఆచరించాలి. కాబట్టి ఈ జ్ఞానము మనకి భౌతికమైన విషయాల నుంచి దూరం చేస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి విషయం అయినటువంటి కృష్ణుడిని దగ్గరికి చేస్తుంది. ఎప్పుడైతే మనము ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకోవటం వల్ల కృష్ణ ప్రేమను పొందుతున్నామో అంటే దాని అర్థం ఏంటి? భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది అని అర్థం. ఓకే, అంటే భౌతిక విషయాల పట్ల వైరాగ్యాన్ని కలిగించే జ్ఞానము, కృష్ణుడి పట్ల ప్రేమను కలిగించేటువంటి జ్ఞానము నాకు తెలియచేయండి అని ఇక్కడ ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నారు కృష్ణుడు. నెక్స్ట్ 9వ శ్లోకం. సుఖోమలమగ తాపత్రయేనాభిహతస్య ఘోరే తాపత్రయేణాభిహతస్య ఘోరే సంతప్యమానస్య భవాధ్వనీశా సంతప్తమానస్య భవాధ్వనీశ పశ్యామి నాన్యచ్చరణం తవాంగ్రీ పశ్యామి నాన్యశ్చరణం తవాంఘ్రే ద్వంద్వాతపత్రాధమృతాభివర్షాత్ ద్వందాదపత్రాదమృతాభివర్షాత్. దేవా, ఘోరమగు సంసార పదమున పీడితులైన వానికి త్రివిధ తాపములచే నిరంతరము ఉద్విగ్నులైన వానికి అమృతమును వర్షించడి సుఖదాయకమగు ఛత్రం వంటి నీ పాద
పద్మయుగము తప్ప అన్యాశ్రయములను నేను కాంచజాలకున్నాను. ప్రభుపాదుల వారి భాష్యం. ఉద్ధవుని బుద్ధి కుశల స్వభావం గుర్తించిన శ్రీకృష్ణుడు దివ్యజ్ఞాన అనుశీలనము ద్వారా పరమసిద్ధిని పడేయమని అతని పదే పదే ఉపదేశించినాడు. కానీ అట్టి జ్ఞానము తన ప్రేమ భక్తి స్థితి వరకు మనసును తీసుకొని రావలేనని, లేనిచో అది వ్యర్థమేనని కూడా భగవానుడు స్పష్టంగా చూపినాడు. శ్రీ ఉద్ధవుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుని వాక్యములతో ఏకీభవించుచు అతని పాదపద్మ శరణాగతి చేతని నిజమైన సుఖము లభించునని పలికెను. భగవదవతారమైన పృథువు పట్టాభిషిక్తుడైనప్పుడు వాయుదేవుడు అతనికి నిరంతరము నీటి తుంపలను చల్లెడి ఛత్రమును బహుకరించి ఉన్నాడు. అట్లే భగవంతుని పాదపద్మద్వయము ఇచ్చ నిరంతరముగా అమృతమును వర్షించడి అద్భుతమైన ఛత్రతో పోల్చబడినవి. అట్టి అమృతమే కృష్ణ భక్తి భావనాయుత ఆనందము, సామాన్యముగా కాల్పనిక విశ్లేషణము, జ్ఞానము, పరతత్వం యొక్క నిరాకార భావన ఎందే పరిసమాప్తమగును. కానీ శ్రీ ఉద్ధవుని చేయుచడు తెలుపబడినట్లు నిరాకార బ్రహ్మంలో లీనమగుట అనేది నామమాత్ర ఆనందం ఎన్నడను కృష్ణ భక్తి భావనాయుత ఆనందంతో సరిపోలదు. శ్రీకృష్ణుడు సకల జీవులకు చర్మాశ్రయము కనుక కృష్ణ భక్తి భావన ఆ విధంగా పరిపూర్ణంతో నిండి ఉండు. ఈ శ్లోకం నుండి అభిహతస్య, అభివర్షాత్ అను పదములు మిగులు ప్రధానమైనవి. ప్రకృతి దాడిచే అన్ని వైపుల నుండి పరాజితులైన వారిని అభిహతస్య అను పదము సూచించును. కాగా సంసార క్లేశములన్నింటినీ తొలగించడం అమృత వర్షమును అభివర్షాత్ అని పదము సూచించును. జడమైన దేహమునకు అవివేకమైన మనస్సునకు అతీతముగా బుద్ధి ద్వారా మనము శ్రీకృష్ణ పాద పద్మ ద్వయం నుండి వచ్చడి అనంతముకు ఆనందామృత వర్షమును గుర్తింపవలసి ఉన్నది. అప్పుడు మన నిజమైన భాగ్యము ఆరంభం కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఎవరికైతే భౌతికమైనటువంటి శరీరం ఉంటుందో వాళ్ళందరూ కూడా త్రివిధ తాపాలను అనుభవించి తీరాల్సిందే. ఓకే, ఆ త్రివిధ తాపాలని అనుభవించటానికి భౌతిక శరీరం ఎలా ఉంటుందో అంటే సంసార సాగరంలో ఉన్నాం మనం. ఓకే, ఈ భౌతికమైనటువంటి సంసారంలో ఉన్నటువంటి మనం త్రివిధ తాపాలతో పీడితులమైతూ ఉంటాం. అవి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ మూడు తాపాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఓకే, ఈ త్రివిధ తాపాలలో ఉద్విగ్నుడైనటువంటి వానికి అమృతము వర్షించడి సుఖదాయకమైనటువంటి ఛత్రము అంటే నీ పాదపద్మములను తప్ప అన్యాశ్రమును నేను గాంచజాలను. ఓకే, అంటే నాకు ప్రొటెక్షన్ కావాలి. ఎక్కడి నుంచి? ఈ త్రివిధ తాపాల నుంచి ప్రొటెక్షన్ కావాలి. అంటే ఆ త్రివిధ తాపాలు నా దగ్గరికి రాకుండా అడ్డంగా ఏముంటుంది? కేవలం నీ ఆశ్రయం, నీ పాదపద్మ ఆశ్రయం అనేటువంటి ఒక ఛత్రం. ఛత్రం అంటే గొడుగు. ఎందుకంటే మనం గొడుగు వేసుకుంటాము మనల్ని మనం కాపాడుకోవడానికి కదా, మనల్ని మనం కాపాడుకోవడానికి, ప్రొటెక్షన్ అన్నమాట. సో ఆ విధంగా ఆ గొడుగులాగా నన్ను కాపాడేది ఏంటిది అని అంటే నీ యొక్క పాదపద్మ ఆశ్రయం తప్ప నన్ను ఏది కాపాడదు అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఏ జ్ఞానం అయితే మనల్ని భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గరికి తీసుకువెళ్తుందో అది ఉత్తమమైనటువంటి జ్ఞానం. మిగిలిన ఏ జ్ఞానమైనా కానీ ఇది కాకుండా, అంటే భగవంతుడి పాదపద్మాలను ఆశ్రయించడం కాకుండా మనం ఏ ఇతర ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నా, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము అనేటువంటి మార్గంలో ఉన్నా మహా అయితే మనకు వచ్చేటువంటి అత్యుత్తమ లాభం అందులో వచ్చేది ఏంటంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం కంటే మించినటువంటిది ఏమీ ఉండదు. కానీ నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వ్యక్తికి కృష్ణుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించినటువంటి వ్యక్తి లీనం అవ్వలేదు. కానీ ఆ వ్యక్తి పొందినటువంటి పరమ ఆనందం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఆనందంతో సమానం కాదు నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అనేటువంటిది. ఓకే, ఎందుకంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అంటే భగవంతుడి ధామానికి వెళ్ళినట్లు కాదు. భగవంతుడి ధామానికి వెళ్తే మనకి పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. భగవంతుడి యొక్క బాహ్య శక్తి అంటే ఇప్పుడు ఈ నిరాకార బ్రహ్మము అనేటువంటిది ఎలా అంటే ఆయన యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు, ఆ వెలుగులో ఉండిపోతే ధామంలోకి వెళ్ళిపోయినట్లు అవుతుంది. ఎందుకంటే ఆయన వెలుగు ఇక్కడ వరకు ఉంది. మనం అందరం ఆల్రెడీ నిరాకార బ్రహ్మంలోనే ఉన్నాం నిజంగా చెప్పాలంటే. ఆయన యొక్క మొత్తం ఈ భౌతిక విషయమే నిరాకార బ్రహ్మంలో ఉంది, మనం కూడా అందులోనే ఉన్నాం. మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా మనం నిరాకార బ్రహ్మంలో చేరి కొత్తగా పొందే ముక్తి ఏముంటుంది చెప్పండి కదా. నిరాకార బ్రహ్మమే లోనే ఈ భౌతిక సృష్టి అంతా ఉంది. కాబట్టి
ఉద్ధవుడు నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి నామామాత్ర జ్ఞానం గురించి ఇక్కడ అడగట్ల. ఏ జ్ఞానం అయితే ఆయన ఆశ్రయించి ఉంటుందో అలాంటి జ్ఞానాన్ని అడుగుతున్నారనమాట. ఓకే, అంటే ఎలా అంటే రక్షింపబడడం అంటే పాదాల దగ్గరికి వస్తేనే రక్షింపబడతారు తప్ప ఇంకెక్కడున్నా ఏం చేసినా కానీ రక్షింపబడరు. ఓకే, త్రివిధ తాపాలు అనేటువంటివి వెంటాడుతూనే ఉంటాయి. నెక్స్ట్ 10వ శ్లోకం. రంగదేవి మాతాజీ. దష్టం జనం సంపతితం బిలేస్మిన్. 10వ శ్లోకం. రంగదేవి మాతాజీ మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. దష్టం జనం సంపతిం విలే అస్మిన్. దష్టం జనం సంపతితం బిలేస్మిన్. దష్టం జనం సంపతిం విలస్మిన్. కాళాహినా క్షుద్ర సుకోరుహర్హం తర్షం. కాళాహీనా క్షుద్ర సుకోరుతర్షం. సముద్ధరైనం కృపయాపవర్గ్యై. సముద్ధరైనం కృపయాపవర్గై. వచోభిరాసించ మహానుభావ. వసోభిరాసించ మహానుభావ. మహాశక్తివంతుడవగు దేవ, సంసార బిలమున పడి కాలసర్పముచే కాటువేయబడిన ఈ వ్యర్థ జీవుని ఎడ కరుణని గొని ఉద్ధరింపుము. ఇంతటి హేయమైన స్థితి ఉన్నప్పటికీ ఈ దీనుడు తుచ్చమైన భౌతిక సౌఖ్యమును అనుభవించుటనే కోరుకొనుచున్నాడు. ప్రభు, మోక్షము పట్ల మనుజుని జాగృతమనుచడి నీ ఉపదేశామృతమును వర్షించుచు నన్ను రక్షింపుము. ప్రభుపాదుల వారి భాష్యము. అభక్తులచే మిగుల అభిలాషింపబడేది భౌతిక జీవనం ఇచ్చట విషనాగులతో నిండిన చీకటి బిలముతో పోల్చబడినది. భౌతిక జీవనమునందు జీవుని చర్మస్వరూపమును గురించి, భగవంతుని గురించి, జగత్తుని గురించి స్పష్టమైన అవగాహన నిక్కముగా ఉండదు. అంతయు అయోమయముగాను అంధకార బంధురముగాను ఉండును. భౌతిక జీవనములో కాలమనేది విషసర్పము సర్వదా భయపెట్టుచుండును. ఆ సర్ప ద్రష్టములచే మన ప్రియులు హితులు ఎవరైనా ఏ క్షణమునైనను చనిపోవచ్చును. తుదకు మనము కూడా కాలము యొక్క విష ప్రభావంచే కాటువేయబడి మరణింపగలము. జీవుని పతనము సంపూర్ణమైనదిగా నుండునని సంపతితం అను పదము సూచించును. అనగా అతడు తిరిగి కోలుకొనలేడు. అందువలన శ్రీ ఉద్ధవుడు వినమ్రముగా తనను పతితాత్మలకు ప్రాతినిధ్యముగా తెలుపుకొనుచు వారిని కనికరించమని వేడుకొనుచున్నాడు. జీవుడు భగవత్కరుణను బడిసినచో మరియు ఇతర యోగ్యతలు లేకపోయినను భగవద్ధామమునకు వెడలగలడు. కృష్ణ కరుణ లేనిచో మహాపండితుడు, తపస్సు, శక్తిమంతుడు, ధనవంతుడు లేదా అందగాడైనను భౌతిక జగత్తు యొక్క మాయా యంత్రముచే దయానీయమగు నొగ్గు చేయబడును. ఇట్లు వర్ణించబడినట్లు దేవదేవుడు మహానుభావ అయి ఉన్నాడు. అనగా అతడు మహానుభావుడు, మహాశక్తివంతుడు, పరమ కరుణామయుడు అయి ఉన్నాడు. అతని ప్రభావం సర్వత్ర వ్యాపితమై ఉండును. భగవత్కరుణ భగవద్గీత ఇచ్చట పలకబడుచున్నటువంటి ఉద్ధవ గీత వంటి అమృతోపదేశ రూపములో ప్రకటమగుచుండును. క్షుద్ర సుకోర్తర్షం అను పదము సంసారం యొక్క పరిహాసాస్పద స్థితిని వెల్లడి చేయగలదు. భౌతిక సుఖము క్షుద్రమే అయినగా తుచ్చము అయినను దానిని భోగించవలెనని మన కోరిక ఊరు అనగా అత్యధికము అయి ఉండును. జడ పదార్థమును భోగించవలెనని మన అత్యాశ నిక్కముగా మనసు యొక్క భ్రాంతిమైన స్థితియే. ఇది నిరంతర దుఃఖమును మనకొసుగుచు మనలను సంసార బిలమున బంధించి ఇంచును. నశ్వర దేహ లక్షణముపై ఆధారపడిన మిథ్యాహంకారమును ప్రక్కకు పెట్టి ప్రతి జీవుడు తనపై కరుణ చూపమని శ్రద్ధతో శ్రీకృష్ణ భగవాన్ని వేడుకొనవలసి ఉన్నది. శ్రద్ధాపూర్వకమగు ప్రతి వినతిని అతను పరమపతి నుండి అయినను సరే భగవానుడు వినగలడు. అప్పుడు భగవత్కరుణ ప్రభావం అద్భుతముగా పనిచేయును. జ్ఞానులు, యోగులు, కర్మిష్ఠులు తమ తమ లక్ష్యములను సాధించుటకు శ్రమతో యత్నించినను వారి స్థితి ప్రమాదకరము, అనిశ్చితమే అయ్యుండును. కానీ కేవలం శ్రీకృష్ణ కరుణను పొందుట ద్వారా మనుజుడు అత్యంత సులభమగు జీవన పరమసిద్ధిని బడేయగలడు.
గొప్ప భక్తుడు లేదా విశుద్ధ భక్తుడు కానప్పటికీ మనుషుడు శ్రద్ధతో భగవత్కరుణ కొరకు వినతి చేసినచో నిశ్చయముగా ఆ దేవదేవుడు దాన్ని ఉదారముగా వసగలడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే. మహాశక్తివంతుడు దేవా, సంసార బిలమున పడి కాలసర్పముచే కాటు వేయబడినటువంటి ఈ వ్యర్థ జీవుని ఎడ కరుణగుని ఉద్ధరింపుము. ఇంతటి హేయమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ దీనుడు తుచ్చమైనటువంటి భౌతిక సౌఖ్యమును అనుభవించుటనే కోరుచున్నాడు. ప్రభు, మోక్షము పట్ల మనుజుని జాగృతమునొచ్చడి నీ ఉపదేశామృతమును వర్షించుచు నన్ను రక్షింపుము. నిజానికి మనం ఉన్నటువంటి దయనీయమైనటువంటి స్థితి మనకు అర్థం కావట్లా. ఓకే, మనం అందరం సుఖపడుతున్నాము అని అనుకుంటున్నాము, మనం అందరం చాలా సంతోషంగా ఉన్నాము అని అనుకుంటున్నాం. మనకంటే ఉత్తమమైనటువంటి జీవుడు ఇంకొకటి లేడు అని అనుకుంటున్నాం. మనకంటే నీచమైనటువంటి జీవుల్ని కనుక మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో ఏంటి వీళ్ళకి ఇలాంటి జీవితం వచ్చింది అని కదా. కానీ ఆ జీవి కనిపించదు అలా. ఒక కాక్రోచ్ని తీసుకోండి. కాక్రోచ్ అంటే మనకి ఏమనిపిస్తుందండి? ఒక బొద్దింక తను రక్షించుకోవాలి, నేను చావకూడదు అనుకుంటుంది. మనం ఏమో హిట్ కొడుతున్నా, ఏది కొడుతున్నా అది పారిపోతుంది. చంపాలని ప్రయత్నం చేసినా పారిపోతుంది. అది ఎక్కడుంటుంది? డ్రైనేజ్లో ఉంటుంది కదా, డ్రైనేజ్ వాటర్లో ఉంటుంది కాక్రోచ్లు. అలాంటి కాక్రోచ్కి ఏం సుఖం ఉంటుంది? కానీ నేను చాలా సుఖపడుతున్నా అనుకుంటుంది అది. నీకు ఇక్కడ సుఖం లేదు, ఈ జీవితాన్ని వదిలేసి వేరే జీవితం తీసుకో అని మనం చెప్తే అది తీసుకోదు. మనం ఇవ్వాలని ప్రయత్నం చేసి చంపాలని మీరు ప్రయత్నం చేయండి, అది పారిపోతుంది. ఎందుకంటే నాకు మంచి ఫ్యామిలీ ఉంది, నాకు మంచి పిల్లలు ఉన్నారు, నేను ఎంజాయ్ చేస్తున్నా అని అనుకుంటుంది. అంటే దానికి జ్ఞానం లేదు. దానికంటే ఉత్తమమైనటువంటి జీవులు ఇంకా గొప్పగా బతుకుతున్నారు అనేటువంటి జ్ఞానం దానికి లేదు. ఒక పందికి, ఒక కుక్కకి, ఒక పిల్లికి, లేకపోతే ఒక ఏ హీనమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి జీవుడినైనా సరే మీరు చూస్తే ఆ జీవుడు ఆ శరీరంలోకి వెళ్ళగానే తన జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోతారు. ఓకే, ఇంతకు ముందు జన్మలో ఉన్న జ్ఞాపకాలను మర్చిపోతారు. తను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. అదే ప్రపంచం అని అనుకుంటాడు. తను ఏ శరీరంలో ఉంటే అదే గొప్ప ప్రపంచం అని అనుకుంటాడు. ఓకే, అందుకని ఇంద్రుడు కూడా ఒక పంది జన్మ ఎత్తాడు. ఒకసారి ఎత్తినప్పుడు పంది జన్మ చాలించి ఇంక నువ్వు ఇంద్ర పదవి తీసుకో అంటే, నేను పందిలో నాకు మంచిగా రోజుకు ఒక రకమైన ఆహారం దొరుకుతుంది, నేను చక్కగా, నాకు భార్య ఉన్నాడు, భర్త ఉంది, ఓకే, భార్య భర్త చక్కగా ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ వదిలేసి నేను ఎలా వస్తాను అని అంటాడు. ఇంద్రుడే అంటాడు అలా. ఓకే, బ్రహ్మదేవుడు మొత్తం స్టోరీ చెప్పినా కానీ నువ్వు ఎందుకు పంది శరీరంలోకి వచ్చావు అనే విషయం చెప్పినా కానీ నేను పంది శరీరాన్ని వదిలి వెళ్ళను అని అంటాడు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి జ్ఞానం అవసరము. ఎలాంటి జ్ఞానము? మన స్థితి ఏంటో మనం తెలుసుకొని, మనకు ఉన్నతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం తెలుసుకొని, ఆ ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగేటువంటి జ్ఞానం మనకి అవసరం. అలాంటి జ్ఞానాన్ని, అది అమృతం లాంటిది. ఓకే, అది అమృత వర్షం అనమాట. కరుణ, కృప మన మీద ఎవరైనా చూపిస్తే అప్పుడు మాత్రమే అలాంటి జ్ఞానం మనకు వస్తుంది. లేకపోతే ఎవరైనా సరే భౌతికమైనటువంటి జ్ఞానం ఇస్తారు. నువ్వు నీకున్నటువంటి ఈ నీచమైనటువంటి శరీరంలో నువ్వు ఇలానే బ్రతకడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైనా ఇస్తే వాళ్ళు మన మీద కృప చూపించిన వాళ్ళు కాదు. ఇంకా ఎక్కువగా ఎంత గొప్పగా ఉండొచ్చు ఈ శరీరంలో, ఈ శరీరాన్ని కోల్పోయినా ఇలాంటి శరీరాన్ని ఇంకొక దాన్ని ఎలా పొందొచ్చు అని చెప్పేటువంటి జ్ఞానం ఏదైనా ఉంటే అది ఉత్తమమైన జ్ఞానం కాదు. అది అలాంటి వ్యక్తులు కూడా మన మీద కరుణని, కృపని చూపిస్తున్నటువంటి వాళ్ళు కాదు. మనల్ని ఈ భౌతిక సంసారం నుంచి బయటపడేయాలి. మనకి మనం ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతమైన స్థితి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేయాలి. మనము మోక్షాన్ని సాధించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే జన్మ మృత్యువు లేనటువంటి జ్ఞానం, అలాంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు, వర్షించు, అలాంటి జ్ఞానం ద్వారా నువ్వు నన్ను రక్షించు అని అంటున్నారు. కాలసర్పంతో కాటు వేయబడినటువంటి మనకి, అంటే మనం కాలసర్పంతో కాటు వేయబడడం ఏంటి? కాలము అనేటువంటి యొక్క సర్పము అంటే అది ఏం చేస్తుంది మనల్ని అంటే క్షణక్షణం చంపేస్తుంది మనల్ని.
కాలంలో క్షణక్షణం మనం చస్తూ ఉన్నాం. క్షణక్షణం మన ఆయుష్ తగ్గిపోతూ ఉంది. కాలంని సర్పంతో పోలుస్తున్నారు అనమాట. కాల సర్పంతో కాటు వేయబడేటువంటి ఇలాంటి లౌకికమైనటువంటి జీవనం. అంటే మనకి ఎలాంటి జ్ఞానం అయితే మనం కాల సర్పం కాటు వేయదో అలాంటి జ్ఞానం మనకు కావాలి. ఓకే, అంటే ఇక్కడ ముక్తిని సాధిస్తే కాల ప్రభావం మన మీద ఉండదు. మనలో ఎలాంటి మార్పు రాదు కాలంలో. అలాంటి ఒక స్థితిని ముక్త స్థితి అంటారు. అలాంటి దాన్ని ఉపదేశించు అని ఆయన రక్షించమని అడుగుతున్నారు. నెక్స్ట్, ఇప్పుడు కృష్ణుడు తెలియజేయబోతున్నారు. మంజులత మొదటి. హరే కృష్ణ ప్రభు. ఏది ప్రభుజీ 11 ప్రభుజీ. 11 శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ఇత్తమేతత్పురా రాజా భీష్మం ధర్మభృతాం వరం ఇత్తమేతత్పురా రాజా భీష్మం ధర్మభృతాం వరం అజాతశత్రు పప్రచ్ఛా సర్వేషాం నోను శృణ్వతాం. అజాతశత్రు పప్రచ్ఛ సర్వేషాం నోను శృణ్వతాం. భగవానుడు పలికెను, ఉద్ధవ, ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్లుగానే పూర్వము అజాత శత్రువుకు ధర్మరాజు మేమందరము వినుచుండగా ధర్మ పరిపాలకులలో మహోన్నతుడగు భీష్ముణ్ణి దీనిని గురించి అడిగాను. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు ఏమంటున్నారు, ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో అలానే అజాతశత్రువు అయినటువంటి ధర్మరాజు మేమందరం నిలుచుని ఉండగా ధర్మ పరిపాలకులలో మహోన్నతుడైనటువంటి భీష్ముడిని అడిగారు. ఎప్పుడు అడిగారు? భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు నేను పట్టాభిషిక్తుడిని అవను, ఎందుకంటే నేను ఇప్పుడు పట్టాభిషిక్తుడిని అవడము అని అంటే నేను ఇంతమందిని చంపేసి ఇంతమంది రక్తంతో తడిసినటువంటి సింహాసనాన్ని కిరీటాన్ని నేను నా నెత్తి మీద పెట్టుకోవాలనుకోవట్లేదు. నేను నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ పదవి వద్దు అని చెప్పేసి ఆయన పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటి జరిగింది. అంత యుద్ధం చేసింది, అంతమందిని చంపింది రాజ్యాన్ని పాలించడానికా లేదా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికా, సన్యాసాన్ని తీసుకోవడానికా, వైరాగ్యాన్ని ప్రదర్శించడానికా? అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుని తీసుకొని భీష్ముడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పటికి భీష్ముడు ఇంకా మరణించలేదు, అంపశయ్య మీదనే ఉంటారు. ఓకే, యాక్చువల్గా ఉత్తరాయణ సమయం కోసం భీష్ముడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉత్తరాయణం అంటే ఏంటి అని అంటే కృష్ణుణ్ణి దగ్గరగా చూసేటువంటి సమయం. ఓకే, కృష్ణ సన్నిధిలో, ఓకే, కృష్ణుడి సన్నిధిలో అంటే భీష్ముడు కోరుకుంటున్నాడు కృష్ణుడిని చూడాలి అని, కృష్ణుడి దగ్గరికి రావాలి అని. యాక్చువల్గా అయితే కృష్ణుడు ఆల్రెడీ జ్ఞానం మొత్తాన్ని అర్జునుడికి ఇచ్చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అర్జునుడు ఉంటే జ్ఞానాన్ని ఇచ్చారో అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ధర్మరాజు కూడా ఉన్నారు. కానీ కృష్ణుడు ధర్మరాజుకి జ్ఞానం ఇవ్వాలి అని అనుకుంటే అక్కడే ఇచ్చేసి ఉండేవాళ్ళు. కానీ ఆయన కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కానీ ధర్మరాజుకి చెప్పలేదు. ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు, భీష్ముడి ద్వారా చెప్పించారు. భీష్ముడు ఏం చెప్పినా కానీ ధర్మరాజుకి ఒక ప్రామాణికంగా ఉంటుంది. ఆయన వయసులో పెద్దవాడు, పూజ్యనీయుడు కాబట్టి ఆయన ఏం చెప్పినా కానీ ధర్మరాజు స్వీకరిస్తారు. నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేస్తారు. రెండవది, భీష్ముడు కూడా కృష్ణుడిని చూడాలి అని అనుకుంటున్నారు కాబట్టి కృష్ణుడిని చూసేటువంటి అవకాశాన్ని కూడా కృష్ణుడు ఆయనకి కల్పించారు, భీష్ముడికి కల్పించారు. ఓకే, రెండు పనులు ఒకేసారి అయిపోతున్నాయి అనమాట. ఆ విధంగా ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకొస్తే ఇలాంటి ప్రశ్నలే అడిగితే భీష్ముడు ఆల్రెడీ సమాధానం చెప్పారు. అంటే భీష్ముడు ఏం సమాధానం చెప్పారో అదే సమాధానాన్ని ఇప్పుడు కృష్ణుడు ఉద్ధవుడికి తెలియజేయబోతున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం, శోభారాణి మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. నివృత్తే భారతే యుద్ధే సుహృన్నిధన విహ్వలాం నివృత్తే భారతే యుద్ధే సువృన్నిధన విహ్వలః శ్రుత్వా ధర్మాన్ బహూన్ పశ్చాన్ మోక్ష ధర్మాన్ పృచ్ఛత. శ్రుత్వా ధర్మాన్ బహూన్ పశ్చాన్ మోక్ష ధర్మాన్ పృచ్ఛత.
కురుక్షేత్ర మహాసంగ్రామము పూర్తయినంతట పలువురు బంధుమిత్రుల మరణముచే ధర్మరాజు మిగుల దుఃఖితుడయ్యెను. ఆ విధముగా అతడు పలు ధర్మోపదేశములను వినినంతట చివరకు మోక్ష పదమును గురించి ప్రశ్నించాడు. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నదే కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత ధర్మరాజుకు ఉన్నటువంటి పరిస్థితి కారణంగా ఆయన భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తే మోక్ష పదం గురించి ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. అప్పుడు భీష్ముడు సమాధానం చెప్పారు ఆయనకి. నెక్స్ట్ 13వ శ్లోకం. లక్ష్మీమాతాజీ, టి లక్ష్మీమాతాజీ. తానహం తే విధాస్యామి దేవవ్రత ముఖాచ్యుతాన్. తానహంతేమి భీష్మామి దేవవ్రత మకచ్చాతాన్. జ్ఞాన వైరాగ్య విజ్ఞాన శ్రద్ధా భక్త్యుపబృంహితాన్. జ్ఞాన వైరాగ్య విఘ్న శ్రద్ధా భక్తి సంబృహితానాన్. భీష్మదేవుని ముఖత నేరుగా వినినట్టి వేద జ్ఞానము, వైరాగ్యము, ఆత్మానుభూతి, శ్రద్ధ, భక్తి యోగమునకు సంబంధించిన ధర్మములను నేనెప్పుడు నీవు చూడలేదు. నేనిప్పుడు నీకు చెప్పెదను. నేనిప్పుడు చెప్పేదను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, భీష్మదేవుడు ముఖత ప్రత్యక్షంగా నేను విన్నాను. ఏంటిది అది? వేద జ్ఞానం, వైరాగ్యము, ఆత్మానుభూతి, శ్రద్ధ, భక్తి యోగమునకు సంబంధించినటువంటి ధర్మాలని నేను ప్రత్యక్షంగా భీష్ముడి ముఖత విన్నాను. అదే జ్ఞానాన్ని నేను నీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇక చూడండి, యాక్చువల్గా ఈ జ్ఞానం అంతా కృష్ణుడి నుంచి వచ్చిందే. అంటే తన భక్తుల ముఖత వచ్చేటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో అది కృష్ణుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానమే. కృష్ణుడు ముఖత వచ్చినటువంటి జ్ఞానం భీష్ముడు ముఖత వస్తుంది. ఇప్పుడు దాన్ని కృష్ణుడు విని మళ్ళీ కృష్ణుడు దాన్నే ప్రామాణికమైనటువంటి జ్ఞానంగా తిరిగి చెప్తున్నారు. ఓకే, అర్జున్ ఇప్పుడు ఉద్ధవుడికి. నెక్స్ట్ 14వ శ్లోకం. ఉమాపతి ప్రభు. నైవైకాదశ పంచత్రీన్ భవాన్ భూతేషు ఏన వై. చెప్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నవైకాదశ పంచేత్రీన్ భవాన్ భూతేషు ఏన వై. ఈక్షేతాథైకమప్యేషు తజ్ఞానం మమ నిశ్చితం. ఈక్షేతాథైకమప్యేషు తజ్ఞానం మమ నిశ్చితం. ఏ జ్ఞానం ద్వారా మనుజుడు సకల జీవుల యందు 9, 11, 5, 3 తత్వములు కలయికను ఈ 28 తత్వముల యందు శ్రమముగా ఒక్క తత్వమును గాంచును. అట్టి జ్ఞానమునే నేను స్వయముగా సమ్మతించేదను. భాష్యం. జయ ప్రపాదికి జై. ప్రకృతి, జీవుడు, మహాతత్వము, అహంకారము, శబ్ద సర్వరూపమున గంధములనడి 5 తాన్మంత్రములు కలిసి 9 తత్వములైనవి. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, అన్నింటితో సమస్వయము కలిగినడి మనస్సుతో కలిపి 11 తత్వములై ఉన్నవి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి పంచతత్వములు. ఇక ప్రకృతి గుణములైన సత్వ, రజస్సు, యోగుణములు మిగిలిన 3 తత్వములు. ఆసక్తిమంతుడైన బ్రహ్మదేవుని మొదలుకొని తుచ్చమగు గడ్డి పరక వంటి సకల జీవుల ఈ 28 తత్వములతో తయారైనవి. దేహములనే ప్రకటతలను ఈ 28 ఇంటిలో ఉన్నట్టు ఒక తత్వము పరమాత్ముడు. అతడే భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులో సర్వత్రా వ్యాప్తి అయి ఉన్నాడు. భౌతిక జగత్తు అసంఖ్యమగు కార్యకారణములతో తయారైనదని మనుజుడు సులభముగా ఎరుగగలడు. శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణుడు కనుక అన్ని గౌణ కారణములు వాటి ప్రభావములు తొట్టుతుదకు ఆ దేవదేవుని అభిమములే అయి ఉన్నవి. ఈ అవగాహనయే నిజమైన జ్ఞానము. ఇది
జీవన సిద్ధికి అనివార్యమైనది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో సాంఖ్యయోగం తెలుసుకున్నప్పుడు మనకి సాంఖ్యతత్వం చెప్పినప్పుడు కపిల భగవానుడు కూడా ఈ భౌతిక తత్వాలన్నిటి గురించి తెలియజేశారు. ఓకే, ఈ భౌతికమైనటువంటి తత్వాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినాయే. ఓకే, సో ప్రకృతి, జీవుడు, మహతత్వము, అహంకారము, స్పర్శ, రూప, రస, గంధము అనేటువంటి 5 తన్మాత్రలు కలిసి 9 తత్వములు. అవి కాక 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు, ఇవి 11. 11 ప్లస్ 9 20. ఓకే, అవి కాక పంచభూతాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, 25. ఇవి కాక ఇంకొక 3 ఉన్నాయి. ఏంటివి అవి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఓకే, భౌతిక తత్వాలు ఇవి. సో ఇవన్నీ కలిపి 28 తత్వాలు. వీటన్నిటితో కలిసి తయారు చేయబడినటువంటిదే ఈ శరీరం, ఈ జీవుడు. ఓకే, కాబట్టి ఈ ఎవరు తీసుకున్న ఉత్తమమైనటువంటి జీవిని నుంచి అధమమైనటువంటి తుచ్చమైనటువంటి జీవి వరకు తీసుకున్నా, అంటే బ్రహ్మదేవుడి నుంచి ఒక చిన్న చీమ వరకు తీసుకున్నా కానీ ఈ 28 తత్వాలతో తయారు చేయబడి ఉన్నాయి. అంటే మనిషికి మాత్రమే గుణాల ప్రభావం లేదండి, జంతువుల మీద కూడా ఉన్నాయి గుణాల ప్రభావం. ఓకే, కాకపోతే వాళ్ళ మీద లోవర్ కాన్షియస్నెస్ ఉంది, వాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి చైతన్యం వాడికి లేదు. అంటే బ్రహ్మదేవుడు మొదలుకొని తుచ్చమైనటువంటి గడ్డి పరక వంటి సకల జీవులు ఈ 28 తత్వాలతో తయారైనటువంటి దేహాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ 28 తత్వాలలో ఒకళ్ళున్నారు. ఎవరున్నారు? ఆయన పరమాత్ముడు. ఓకే, అంటే ఈ ప్రతి తత్వంలోనూ పరమాత్మ ఉన్నారు. అంటే ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నారు అనేటువంటిది అర్థం. అంటే ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం యొక్క మనుగడ అనేటువంటిది భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది. ప్రతి తత్వంలోనూ భగవానుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో, ప్రతి జీవిలోనూ పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. అంటే భగవంతుడు లేకుండా ఏదైనా ఉందా? ఈ భౌతిక ప్రకృతి కూడా లేదు. కాబట్టి ఆయనే కార్యకారకుడు. ఓకే, కార్యకారణాలు కూడా ఆయన. అంటే మనం చూసేటువంటి ప్రతిదానికి కూడా కార్యకారణాలు ఆయనే మూలం. శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణ కారకుడు అని అందుకే చెప్తాం మనం. ఓకే, అంటే మిగిలిన మనం ఏం చూసినా కానీ మూల కారణం మనకు కనపడకపోవచ్చు, గౌణ కారణాలే కనిపిస్తున్నాయి. ఓకే, నేను నోరు తీసి మాట్లాడుతున్నాను కానీ మీకు మాటలు వినపడుతున్నాయి, ఇది గౌణ కారణం. దీనికంటే మూల కారణం ఇంకోటి ఉంది. నాకు ఈ శక్తినిచ్చిన భగవంతుడు, నేను మాట్లాడే తెలివితేటలు ఇచ్చిన భగవంతుడు. భగవంతుడు మనల్ని ఇలా ప్రేరేపించాడు కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం. మీరు ఎవరు ఏ పని చేసినా కానీ మీరే కారణం అని అనుకుంటారు, కానీ మిమ్మల్ని ప్రేరేపించినటువంటి పరమాత్మ, దాన్ని మనం చూడలేకపోతున్నాం, మూల కారణాన్ని చూడలేకపోతున్నాం. ఓకే, సో ఆ దేవదేవుడి యొక్క అనుజ్ఞతోటే శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణ కారకుడు కనుక అలాంటి గౌణ కారణాలు వాటి ప్రభావములు తుట్టతొదుకు ఆ దేవదేవుడికి అభిన్నములై ఉన్నవి. ఓకే, ఈ అవగాహనే నిజమైనటువంటి జ్ఞానం. అది జీవన సిద్ధికి అనివార్యమైనది. ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం లేదో అప్పుడు మనం ఏమనుకుంటామంటే నేనే కర్త, నేనే కారకుణ్ణి అని మనం అనుకుంటాం, నా వల్లనే జరిగింది అని అనుకుంటాం. ఇదంతా కూడా మిథ్యా అహంకారం. మనకి జ్ఞానం ఉండడం వల్ల ఏమవుతుందంటే నేనే చేసినా, నేను ఒక సాధనంగా చేశాను, నాతోటి భగవంతుడు చేయించాడు అని మనం ఆ భావంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం లక్ష్మీ రూపమాత. ఏతదేవ హి విజ్ఞానం న తథైకేన యేన యత్. ఏతదైవ హి విజ్ఞానం న తదైవకేన యేన యత్. స్థిత్యుత్పత్వప్యయాన్ పశ్యేద్ భావానాం త్రిగుణాత్మనాం. స్థిత్యుత్పత్యాన్ పశ్యేద్ భావానాం త్రిగుణాత్మనాం. ఏకైక కారణము నుండి ఉత్పన్నమైనట్టి 28 భిన్న తత్వములను చూడక కారణ రూప స్వరూపమగు దేవదేవునే గాంచినప్పుడు మనుజుడు ప్రత్యక్ష అనుభవము విజ్ఞానమని పిలువబడును. భాష్యము: జ్ఞానమునకు
విజ్ఞానమునకు వేదము ఇట్లు ఎరుగవచ్చును. బద్ధజీవుడు వేద జ్ఞానమును అనుశీలించుచున్నప్పటికీ భగవంతుడు వేదముతో దేహముతో మనస్సుతో తత్ఫలితముగా భౌతిక జగత్తులో తదాత్మమును కలిగి ఉన్నాడు. తాను నివసించేడి జగత్తును అర్థము చేసుకొనుటకు యత్నించుచు బద్ధజీవుడు భౌతిక ప్రకటములన్నింటినీ భగవానుడే ఏకైక పరమ కారణమని వేదజ్ఞానము ద్వారా నేర్చును. అతడు తన చుట్టూ ఉన్నట్టి జగత్తు అవగతము చేసుకొని దాదాపుగా దానిని తన జగత్తుగా భావించుచున్నాడు. దేహ తదాత్మమనడి అడ్డుగోడను తొలగించుకొనుచు అతడు ఆధ్యాత్మికానుభూతిలో అగ్రసుడైన కొలది నిత్యాత్మ యొక్క అస్తిత్వమును అనుభూతమునర్చుకొనిన కొలది క్రమముగా తనను భగవద్ధామముగు వైకుంఠములో అంశగా గుర్తించగలడు. ఆ సమయమున అతడు కేవలము భౌతిక జగత్తు యొక్క పరమ వివరణముగా భగవంతుని యందు రుచిని కలిగి ఉండుటగాక తన సమస్త చేతనములను మార్పు చేసుకుని భగవంతుడే తాను అవధానమునకు కేంద్రము విషయమును కావించుకొనును. భగవానుడే యథార్థమగు కేంద్ర విషయము, కారణుడు కనుక అట్టి మార్పు అవసరమై ఉన్నది. విజ్ఞాన దశలో నున్న ఆత్మదర్శి ఆ విధముగా భగవంతుని కేవలము భౌతిక జగత్తు సంతృప్తికర మాత్రమే కాకుండా సృష్టికర్తగా మాత్రమే కాకుండా తన నిత్య స్థితిలో ఆనందపూర్వముగా నెలకొని ఉండేడి పరమ నిత్యునిగా అనుభూతమనర్చుకొనును. ఆధ్యాత్మిక జగత్తునందు భగవంతుని అనుభూతి పురోగమించిన కొలది మనుజుడు క్రమముగా భౌతిక జగత్తునందు రుచి పొందిన వాడై తాత్కాలిక రూపములో ఆ దేవదేవుని విశ్వసించుట ఆపివేయును. విజ్ఞాన స్థితి యందున్న ఆత్మదర్శి సృష్టి స్థితి లయలకు లోనయ్యేడి విషయముల పట్ల ఎంత మాత్రము ఆకర్షితుడు కాడు. భౌతిక జగత్తులో ఇంకను తదాత్మము కలిగి ఉన్న వానికి జ్ఞానము యొక్క ప్రాథమిక దశయే జ్ఞాన దశయగును. కాగా తమను భగవద్దంశలుగా గుర్తించిన వారికి జ్ఞాన పరిపక్వత దశ విజ్ఞాన స్థితి అగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సో ఏకైక కారణం నుండి ఉత్పన్నమైనటువంటి 28 భిన్నతత్వములను చూడక కారణస్వరూపుడుకు దేవదేవుణ్ణే గాంచినప్పుడు మనుషుడు ప్రత్యక్షానుభవం విజ్ఞానం అని పిలువబడును. ఓకే, ఇక్కడ జ్ఞానానికి విజ్ఞానానికి కొంత తేడా అనేటువంటిది తెలియజేస్తున్నారు. మనం చూసేటువంటిది భౌతికమైనటువంటి తత్వాలు, 28 తత్వాలు. మనము ఏది చూసినా కానీ ఆ చూసిన దాన్ని తెలుసుకోవడం జ్ఞానం అయితే, ఆ చూసిన దానికి మూల కారణాన్ని తెలుసుకోగలగడం విజ్ఞానం. ఓకే, ఇప్పుడు మీరు ఒక పెన్ను చూస్తే పెన్ను అని తెలుసుకోగలిగారంటే జ్ఞానం ఉందన్నట్టు మీకు. కానీ ఈ పెన్ను ఏ తత్వంతో తయారు చేయబడింది, ఆ తత్వానికి మూలం ఏమిటి అనేటువంటిది కనుక మనం తెలుసుకోగలిగితే అది విజ్ఞానం. ఓకే, ఇది జ్ఞాన విజ్ఞానానికి తేడా. అంటే కొంతమంది విజ్ఞానంగా మారేంత వరకు జ్ఞానంలో మనం పురోగమించాలి. అంటే రియలైజేషన్స్ రావాలన్నమాట, మనకి అనుభూతులు రావాలి. ఎలా అంటే ఇప్పుడు మనము ఈ యొక్క జ్ఞానాన్ని పొందేటువంటి ప్రక్రియలో మనం ముందుకు వెళ్తున్నప్పటికీ మనం అందరం కూడా దేహాత్మ భావనలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. మనం ఎంత ఈ జ్ఞానం తెలుసుకున్నా ఎంతమందికి 100% వైరాగ్యం ఉంది? నేను ఈ శరీరం కాదు అనేటువంటి భావనలో ఎంతమంది ఉన్నారు? ఎవరు లేవు. మనల్ని మనం ఇంకా శరీరంతోనే గుర్తిస్తున్నాం. మనల్ని మనం ఇంకా ఈ శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులతోటే మనల్ని గుర్తించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఎంత జ్ఞానం ఉన్నా కానీ, అంటే ఇంక మంది విజ్ఞానంగా మారలేదు అని అర్థం. జ్ఞానం ఉంది కానీ అది విజ్ఞానంగా మారలేదు. అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ స్థాయిలో మనం ఉండగలగడం, ఆ స్థాయిలో మన ఆలోచనలు ఉండాలి, ఆ స్థాయిలో మన పనులు ఉండాలి. అప్పుడు అది విజ్ఞానంగా మారినట్లు. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానంలో మనం కొంచెం కొంచెంగా పురోగమిస్తూ ఉంటామో అప్పుడు మనకి చూసిన ప్రతి దాంట్లో కూడా మూల కారణమే కనిపిస్తూ ఉంటుంది. అంతా భగవంతుడిని
నుంచే వచ్చింది, అంతా భగవంతుడిలోనే జరుగుతుంది, అంతా భగవంతుడే కారణము అనేటువంటి స్థాయిలో మనం దాన్ని చూడగలుగుతాం. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అణువులో, పరమాణువులో కూడా మనము కృష్ణుడిని చూడగలుగుతాం. ఎందుకు ఇది ఉంది? దీనికి కారణం ఏమిటి? కృష్ణుడు లేకపోతే ఇది ఎలా ఉంది? కృష్ణుడే కారణం. ప్రతి దానికి ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎలా ఉన్నా అన్నిటికీ కృష్ణుడే కారణం. ప్రకృతిలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి ఈ యొక్క ఆకారాలు ఇవన్నీ కూడా కృష్ణుడే కారణం. అంటే మనకి చూస్తున్నటువంటి దాని మీద అరుచి కలగాలి. అంటే రుచి లేకుండా ఆ చూస్తున్నటువంటి దానికి మూల కారణం మీద రుచి కలగాలి. ఓకే, ఈ భౌతికమైనటువంటి ప్రతి దాని పట్ల అరుచి, అరుచి అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, వైరాగ్యం. కానీ మనం చూసేటువంటి ఏదైతే ఉందో దాని యొక్క మూల కారణం మీద ఆసక్తి కలగడం, అప్పుడు మనం విజ్ఞానంలోకి వచ్చినట్లు, జ్ఞానం నుంచి విజ్ఞానంలోకి వచ్చినట్లు. లేదు అని అంటే కనుక ఇంకా మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేదు అని అర్థం. ఎంత ఎక్కువగా మనం ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉంటామో, ఎంత ఎక్కువగా ఈ వైరాగ్య స్థితిని మనం పెంచుకుంటూ ఉంటామో, అప్పుడు మనం కృష్ణుడికి అంత దగ్గరగా అవుతాం. కృష్ణుడికి ఎంత దగ్గరగా అవుతూ ఉంటామో మనం, అంటే ఈ ఆధ్యాత్మిక జీవనంలో మనం కృష్ణుడి దగ్గర ఎంత దగ్గరగా వెళ్తూ ఉంటామో అంత ఎక్కువగా మనకి ఈ వైరాగ్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం విజ్ఞానం కింద అంత ఎక్కువగా మారుతూ ఉంటుంది. కృష్ణ ప్రేమను పొందుతున్న కొందికి విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. కృష్ణ ప్రేమను దూరంగా ఉన్నాం అనుకోండి, మనలో విజ్ఞాన స్థితి రాదు. ఓకే, అది ఇక్కడ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడ కాపుదాం, మళ్ళీ మనం మిగిలింది రేపు చదువుకుందాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా హరే కృష్ణ. హరే ప్రభుజీ